నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి ఘటన 4.23 కోట్ల నిధులతో పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణం, మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు శంకుస్థాపన. చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలన్నీ మిషన్ వాత్సల్య పరిధిలోకి వెల్లడించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. జిల్లా యోగట్న గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహించాలి, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కమ్యూనిటీ విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలి, మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం. గోదావరి ఘటన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహకరిస్తూ ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 4.23 కోట్ల నిధులతో గోదావరి ఘటన నిర్మించిన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను మొదటి అంతస్తుకు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు శంకుస్థాపన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. రాజమండ్రి నగరంలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాలుగా మార్చడంతో ప్రజలు శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఇతర కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవాల్సి వచ్చేదని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని, ఎంపీ పురంధేశ్వరి 80 లక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమండ్రి నగరం రూపురేఖలు మారే అవకాశం కూటమి ప్రభుత్వంలో కలిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జ్యోతిరావు పూలే గారి పేరు మీద ఈ భవనాన్ని మనం ప్రారంభం చేసుకోవడం, నిజంగా దానిలో నేను పాల్పంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందాక వాసు గారు చెప్పారు 80 లక్షల రూపాయలు ఈ ఎంపీ ల్యాబ్స్ నుండి కావాలి అని చెప్పి వారు అడిగినప్పుడు వారు బాగా ఆలోచించారు. ఎందుకంటే 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా ఒకేసారి ఇటువంటి బిల్డింగ్ కనుక మనం నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ కులాల్లో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ భవన్ దీని పేరు అయితే ఆ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక లైబ్రరీ, వారికి ఒక స్టడీ సెంటర్ పెట్టాలి అనేటువంటి ఆలోచన. వాళ్ళు చూసినట్లయితే పూలే గారు, అంబేద్కర్ గారు ఇరువురు కూడా దేశం, మన సమాజంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయాలని, అదేవిధంగా అందరూ కూడా సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనకి ఇద్దరు అంకితమైనటువంటి వారు కనుక ఇద్దరు పేరున ఇవాళ ఈ భవనం, మరి దానికి సంబంధించి ఒక లైబ్రరీ ఇవన్నీ పెట్టాలి అని చెప్పి వాసు గారు భావించినప్పుడు ఒకేసారి ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా నా ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఈ నా కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఏదైతే కేంద్రం నాకు ఇస్తుందో అది ఖచ్చితంగా ఈ భవనానికి అందిస్తానని చెప్పి వాసు గారికి చెప్పడం జరిగింది. కనుక ఈ సంవత్సరం ఏ విధంగా నేను సహకరించానో వచ్చే ఈ 25-26 కూడా ఖచ్చితంగా అదే రకంగా నా సహకారాన్ని అందిస్తూ పూలే అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. మనకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి, అది కూడా పూలే అంబేద్కర్ గారి యొక్క పేరుతో పెట్టిన ఈ కమ్యూనిటీ హాల్ యొక్క పనుల్ని మనందరం కూడా త్వరగతిన పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారిని ఎంపీ ల్యాడ్స్ నుంచి, ఆవిడ యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చే మొదటి నిధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా
చిరస్థాయిగా నిలబడే విధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఆవిడికి అభ్యర్థించగా ఆవిడ నిధిని కేటాయించడం, ఈరోజు ఆ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక శుభ పరిణామం. గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థని సర్దుకుంటూ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ మరి ఇలాంటివి కూడా నిర్మించుకొని మరి ఇక్కడ నిర్మించడమే కాదు, అదనంగా క్రిందటి సంవత్సరం ఇచ్చిన నిధులు ఇవి, ఈ సంవత్సరం కూడా నిధులు ఇచ్చి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ లైబ్రరీ కూడా అందుబాటులో తీసుకురావాలని గౌరవ ఎంపీ గారి యొక్క ఆలోచన. అన్నీ కలిపి మెజారిటీ ఉన్నటువంటి వర్గాలు వారికి సంబంధించి ఒక పూలే మందిరాన్ని ఎమ్మెల్యే గారి ఇనిషియేషన్ తీసుకోవడం, దానికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి నిధుల్లో ఒక కన్స్ట్రక్టివ్ థాట్తో ఎంపీ గారు దీన్ని ఈ విధంగా చేస్తే మంచిది. దానికి సంబంధించిన 80 లక్షల రూపాయల నిధులు వారు ఇచ్చినందుకు నగర పెద్దలందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఏదైతే రివర్ ఫ్రంట్ కానీ నిన్న జరిగినటువంటి ఆ గోదావరి బ్రిడ్జి, ఎప్పుడో పాత బ్రిడ్జి, దాని మీద చాలామంది పెద్దలు ఫైట్ చేశారు. దాని రైల్వే వాళ్ళు కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. దేన్ని ఎంతమంది చెప్పినా వినే ఆలోచన తక్కువ ఉంటుంది. భారతదేశంలోని మొట్టమొదటి మిషన్ వాత్సల్య పీఎం కేర్ చెక్ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుమా మణికి అందజేసినట్లు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన పరిషత్ సభ్యులు సోమవీర్రాజు, రాజమండ్రి పట్టణ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరితో కలిసి కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమా మణికి చెక్కును అందించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి ఈ కార్యక్రమం ఉదాహరణ అని తెలిపారు. దేవాలయం అయితే అందులోని జీవుడే నారాయణుడని స్కంద పురాణం పేర్కొంటుందని అన్నారు. దేశంలో కోవిడ్ కారణంగా 15 కోట్ల మంది మృతి చెందుతారని, దీనికి కారణం పరిశుభ్రతపై భారతీయులు శ్రద్ధ వహించకపోవడమేనని ఒక అంతర్జాతీయ సంస్థ నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. పీఎం కేర్ పథకం చాలా గొప్ప పథకమని, ఈ పథకం ప్రవేశపెట్టిన సందర్భంలో ఆనాడు తెలియకపోవచ్చని, కానీ నేడు అది లబ్ధిదారులకు ఎంతగా ఉపయోగపడుతుందో అన్న విషయం నేడు అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడారు. కోవిడ్ బాధితులను ఆదుకోవడం ప్రభుత్వంతో పాటుగా ప్రజల బాధ్యతతో వ్యవహరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. తల్లిదండ్రులను కోల్పోయిన సుమారానికి నెల 4,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్టు తెలిపారు. పాల్గొనేటువంటి అవకాశం నాకు జిల్లా యంత్రాంగం కల్పించింది. పీఎం కేర్స్ అనేటువంటి కార్యక్రమం కింద కరోనా సందర్భంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డల పేరు మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వారు 10 లక్షల రూపాయలు బిడ్డలకి అందాలి అనేటువంటి ఆలోచనతో ఈ పీఎం కేర్ ఫండ్ని వారు నెలకొల్పారు. అంటే ఈ యొక్క కమిటీలో ప్రధానమంత్రి గారితో పాటుగా డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్తో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బిడ్డలకి ఆసరా కల్పించాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని మాధ్యమంగా బిడ్డల పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డెపాజిట్ వేయగా ఆ డిపాజిట్ మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో దానిని ఆ బిడ్డల యొక్క విద్యకి ఉపయోగించి వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యి ఆ డబ్బు ఆ బిడ్డ చేతికి అందితే ఆ బిడ్డకు కూడా పరిపక్వత ఉంటుంది, దేనికి వినియోగించుకోవాలని ఆ సమయంలో వారు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఇవాళ దాని యొక్క ఫలితం దేశవ్యాప్తంగా 19 మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని ఇవాళ అందుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన రాష్ట్రం, మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ తెలుగువారులంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుమమణిని కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తనకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా సుమమణి ఏదైతే సుమమణి ఆమెకు వచ్చినటువంటి ధనాన్ని మోడీ గారు కార్యక్రమంలోనే
సుకన్య సమృద్ధి యోజన అనే పథకానికి ఆ అమ్మాయికి పుట్టిన అమ్మాయికి, ఎవరైతే సుమమణికి పుట్టిన అమ్మాయికి మరలా సుకన్య సమృద్ధి యోజనలోనే ప్రతి నెల డబ్బు కట్టాలి. అదేవిధంగా 10 లక్షలు ఆ అమ్మాయి పేరుని డిపాజిట్ చేయాలి. ఆ అమ్మాయిని చదివించాలి. ఆ అమ్మాయి విద్యాబుద్ధులు కూడా దీంతో మేము చూడాలి. గతంలో నేను పడినటువంటి ఇబ్బందులు నా కూతురు పడకూడదు అని ప్రధానమంత్రి గారిని అభినందించే విషయం. ఆ అమ్మాయికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి నిజంగా ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ ప్రకటించిన విధానం మోడీ గారికి చేరాలి. మోడీ గారు మనసుకి హత్తుకునే విధంగా, మా అందరి యొక్క మనసులను హత్తుకునే విధంగా చూడమని ఈ విధంగా డిజైన్ చేయడాన్ని నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యుల్ని, తల్లి తండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి ఆత్మస్థైర్యం కోల్పోకుండా భవిష్యత్ పైన ఒక ఆశతో జీవించడానికి, వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకున్నారు. అలా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి 10 లక్షల డిపాజిట్ చేసి, పిల్లలు పెద్దవారు అయిన తర్వాత 23 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాడుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. చాలా గొప్పటి స్కీమ్ అది. ఈ రోజున ఆ స్కీమ్లో భారతదేశంలో 19 మంది పిల్లలు 23 సంవత్సరాలు దాటిన వారికి వారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రోజున ఇవ్వడం, దాంట్లోని ఆ 19 మంది పిల్లల్లో ఒకరైన పత్తిపాటి సునియా సుమమణి, ఆ పాప రాజమండ్రి వాసిగా ఉండడం గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, మరొక శాసనసభ్యులు సీనియర్ నాయకులు బుచ్చ చౌదరి గారు, గౌరవ కలెక్టర్ గారు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో ఆ చెక్కిని ఆ పాపకి అందజేయడం జరిగింది. ఆ పాప మాటల్లో మేము విన్నాం, తల్లిదండ్రులు లేరు, ఏమైపోతుంది నా భవిష్యత్ అనుకున్న సమయంలో నరేంద్ర మోడీ గారు నా జీవితానికి ఒక ఆశ ఇవ్వడంతో పాటు భవిష్యత్ ఇచ్చారు. ఈరోజు నాకు వచ్చిన డబ్బుతో తనకి పుట్టిన సుమమణికి పుట్టిన పాపకి ఆ 10 లక్షలు డిపాజిట్ చేసి చెయ్యాలన్న ఆలోచన ఆమె కానీ ఆయన భర్త కానీ తీసుకోవడం అన్నది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మా చేతుల మీద అవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా రాజకీయంగా ఆలోచించట్లేదు, ఒక మనిషికి కనెక్ట్ అయ్యే విధంగా, ఆ హ్యూమన్ కనెక్టివిటీని పెంచే విధంగా ఆయన ఒక ఆలోచన ఉంటా ఉంది. అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న గ్రామ సభలు నిర్వహించాలని పోలవరం ముంపు గ్రామాల్లో గ్రామ సభల ద్వారా విఎస్ఎస్ భూములకు పరిహారం నిర్ధారించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవోఎంఎస్ నంబర్ 791 ప్రకారం జూలై 1వ తేదీన అధికారులు గ్రామ సభలు నిర్వహించవలసి ఉంది. సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఈ మేరకు గ్రామస్తులకు సంబంధిత అధికారుల నుండి సమాచారం లేదని, తగిన ఏర్పాట్లు లేవన్నారు. హక్కుల దిక్సూచి హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం 86వ జయంతి సందర్భంగా ఆయనకు ఆదివాసీ మహాసభ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకటస్వామి, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ, న్యాయవాది జంగా సంతోష్ కుమారి, టి సాయి పుష్ప, ముచ్చుక భాస్కర్, కృష్ణంరాజు దొర, సోమల దుర్గా ప్రసాద్, చెదల వెంకటలక్ష్మి, హనుమంతుల మంగాయమ్మ, సజ్జరామస్వామి, అంకమ్మ, మద్దిపాటి సతీష్, పలివిల పోషమ్మ, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. 10 లక్షలు జీవో 224 జీవో పాస్ చేశారు. అధికారులకి దరఖాస్తు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు 224 జీవో చేశారు కానీ బాధ్యత తీసుకోవాలి. ఈ సమస్యని గ్రామ సభల్లో చర్చించేందుకు జూలై 1వ తారీఖున ఖచ్చితంగా ముంపు గ్రామాల్లో గ్రామ సభలు జరపాలని చెప్పేసి మేము ఈ మేరకు మేము అడగటం జరుగుతుంది. అదే సందర్భంగా జీవోఎంఎస్ నెంబర్ 63 అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి విడుదల చేసింది. దాని ప్రకారం ఏంటంటే 500 ఓటర్లు దాటితే
అదొక ప్రత్యేకమైనటువంటి పంచాయతీగా గిరిజన గూడాలని చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా R&R కాలనీస్కి తరలించేశారు. ఈ R&R కాలనీస్కి తరలించేసిన వాళ్ళు మళ్ళీ ఎక్కడో పంచాయతీలకు లింక్ చేయకుండా 500 ఓట్లు దాటి ఉన్నటువంటి అన్నీ కూడా సెపరేట్ పంచాయతీలు చేయాలి. దానికి సంబంధించి కూడా జూలై 1వ తారీఖున ఎలక్షన్స్ వచ్చే టైం దగ్గరలో ఉన్నాయి కాబట్టి పంచాయతీలకి జూలై 1 గ్రామ సభ జరపడం చాలా కీలకం కాబట్టి ఈ మేరకు ముంపు గ్రామాల్లో ప్రధానంగా పోలవరం షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామ సభలు జరపాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు జరపాలని చెప్పేసి ఆదివాసీ మసబ్గా డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా ఉండకూడదు. అలా ఉంటే ఇప్పుడు ఈవేళ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల అసలు ఎస్సీ రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల నిర్వాసితులు కూడా నేరస్తులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పుకోవడానికి ఎస్సీ కులస్తులకి చాలా ఎస్సీ కమిషన్ ఇక్కడ పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేరకు ఎస్సీ కమిషన్ కూడా ఇక్కడ పర్యటించాలని బొజ్జా తారకం గారు జయంతి సందర్భంగా సుమారు 2006 SC డేటా ఆ డేటాలో ఉండి ఇది 2006 SC డేటా అండి. ఈ డేటాలో మొత్తం పిల్లలందరూ ఉన్నారు. తర్వాత 2017లో వాళ్ళకి ప్యాకేజీ ప్రకటించారు ఇందులోని. తర్వాత 2018లో వాళ్ళు తొలగించారు 376 మందిని. 376 మందిని తొలగించారు. మేము అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు 2006 SC డేటాలో ఉన్నారు, 2017లో ఉన్నారు. 2017లో మీరు రీసర్వే చేసి మా రోజు గ్రామంలో లేరు, అందుకే తొలగించమని వాళ్ళు అన్నారు. మేము సీఎం మొన్న ఫిబ్రవరి నెలలో సీఎం గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కొండ మీద మేము వెళ్ళి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఎవరైతే వాళ్ళు 2006 SC డేటాలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అక్కడే ఉంటారు, ఖచ్చితంగా మీరు గ్రామ సభలో పెట్టి సర్వే చేయమని చెప్పారు. దాని మీద ఇప్పుడు గ్రామ సభలో పెట్టడానికి సిద్ధపడ్డారు. కాబట్టి జూలై 1న జరిగే గ్రామ సభలో కూడా ఈ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే 376 మంది తొలగించిన వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రముఖ న్యాయవాది దళిత అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహామనిషి బొజ్జా తారకం గారి 86వ జయంతి సందర్భంగా ఘన నివాళులు స్థానిక దేవి చౌక్ నందు గల రత్నం ఆర్గనైజేషన్ ఆఫీస్ నందు ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి మాట్లాడారు. తల్లిదండ్రుల నుండి వచ్చిన వారసత్వం, సమాజ సేవ అంకితమైన మహానీయుడు బొజ్జా తారకమని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళిత గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి ఆ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడిన మహాయోధుడు బొజ్జా తారకం గారు. హైకోర్టులో అనేక మంది పేదల కొరకు ఉచితంగా వాదించి గెలిపించారు. ఈనాటి దళిత గిరిజన న్యాయవాదులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు దారా యేసురత్నం, బోయిన్పల్లి కరుణాకర్, చాపల్లి చినరాజు, ఉసురుమూర్తి, రామారావు, ప్రముఖ న్యాయవాది టీడీపీ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి దేశవ్యాప్తంగా అనేకమైన ఉద్యోగాలను నడుపుటలో అగ్రగణ్యాలుగా ఉండి దళితులకు ఒక ఆశాజ్యోతిగా జీవించడం మా అందరికీ ఆనందకరం తెలియజేస్తాం. బొజ్జా తారకం గారు నిజమైనటువంటి అంబేద్కర్ గారి వాది. అంబేద్కర్ గారి ఆశయాలలో నడుచుకున్నటువంటి వ్యక్తి బొజ్జా తారకం గారు. పేద బడుగు వర్గాలందరికీ కూడా న్యాయాన్ని అందించినటువంటి ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం గారుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన జయంతి కార్యక్రమం 86వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కోరుకొండ చిరంజీవి గారు. సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ సహా ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాద విధానాలు ఖండిస్తూ నిరసన ధర్నా నిర్వహించబడింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు. ప్రపంచానికి అసలైన ముప్పు అమెరికా సామ్రాజ్యవాదమని తెలిపారు. యుద్ధాలు, విధ్వంసం, లూటి ఇవే అమెరికా సామ్రాజ్యవాదుల పాలసీ అని విమర్శించారు. ఇజ్రాయెల్తో కలిసి పాలస్తీనా ప్రజలపై విరుచుకుపడి వేలాది మంది నిరపరాధుల్ని హతమార్చిందని అన్నారు. ఇది ఖచ్చితంగా యుద్ధ నేరం. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు బాంబుల వర్షంలో చనిపోతున్నారని, ఈ దమనకాండకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ శాంతికి, మానవీయ విలువలకు విరుద్ధమని అన్నారు. అమెరికా కేవలం ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చేంతతో ఆగలేదు. ఇటీవల ఇరాన్పై సైనిక దాడులు చేస్తూ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత పెంచుతోంది. ఈ కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువల రాంబాబు, బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు కె రామకృష్ణ, ఎం సుందర్బాబు, ఐ సుబ్రహ్మణ్యం, బివిఎన్ పూర్ణిమరాజు, ఎన్ఎస్ఎస్ మూర్తి, కెఎస్వి రామచంద్రరావు, సిపిఐ నాయకులు వి కొండలరావు, కె రాంబాబు, సప్ప రమణ, పి లావణ్య, పి త్రిమూర్తులు, టి నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కోరడ అప్పారావు, నగర నాయకులు నందమూరి దుర్గారావు, కోసూరి అప్పలరాజు, ఎస్ చక్రి, సతీష్ తదితరులు ఉన్నారు. ప్రపంచ శాంతి కావాలని, యుద్ధాలు వద్దు, అణు యుద్ధాలు వద్దని ప్రపంచ శాంతి కాముకులు ఎన్నో ఉద్యమాలు చేయడం ద్వారా శాంతి ఏర్పడింది. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేటువంటి సామ్రాజ్యవాద విధానాలతోటి ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి కుటిల బుద్ధితోటి ఇజ్రాయెల్ ని ప్రోత్సహించి మరి పాలస్తీనా మీద దాడి చేసి కాజా
ఇతర నగరాలను నాశనం చేసి ఎంతో దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా ఎంతో మందిని బలి తీసుకున్నటువంటి ట్రంప్ అనుసరించిన విధానాల్లో ప్రపంచం బ్లాక్ మెయిల్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఇరాన్ మీద కూడా యుద్ధాన్ని ప్రోత్సహించి అణుబాంబులు ఉన్నాయనే పేరుతోటి ఊచి చూపించి మరి ట్రంప్ ఇజ్రాయెల్ ప్రోత్సహించి యుద్ధాన్ని ప్రోత్సహించిన తర్వాత యుద్ధంలో మరి ఇజ్రాయెల్ వెనకడుగు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అణుబాంబులు ఉన్నటువంటి అణు స్థావరాలని నా యొక్క వైమానిక అధునాతన బాంబింగ్ తోటి ఆ స్థావరాలని నాశనం చేస్తారని ప్రకల్పాలు పలిపి ఇరాన్ మీద తన కూడా సైనిక చర్యలు దిగి ఆ యొక్క అణు కేంద్రాల మీద దాడి చేశాడు. అణు కార్యక్రమాన్ని మేము మా హితం కొరకు మా ప్రజా అవసరాల కొరకు నిర్మించుకుంటున్నామని చెప్పేసి ఇరాన్ ఎన్నిసార్లు చెప్పిన గతంలో కూడా ఇరాక్ మీద మరి రసాయనిక ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి దురాక్రమణ చేసినటువంటి అమెరికా సామ్రాజ్యవాదం ఆ దేశంలో ఉన్నటువంటి సద్దాం హుసేన్ ని నాశనం చేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి తమ అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మరి సద్దాం హుసేన్ ని ఉరి తీసినటువంటి దుర్మార్గమైనటువంటి సామ్రాజ్యవాద నియంత పాలకులు అమెరికా సామ్రాజ్యవాదులు దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రంప్ ఈ రోజున మరి అటువంటి యుద్ధాన్ని తీసుకురావాలని చూశాడు. మరి ఇతర దేశాలు కూడా నువ్వు సైనిక చర్యకి పాల్పడితే రష్యా మేము వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటన చేశారు. అందువల్ల ఇది 3వ ప్రపంచ యుద్ధానికి పెరిగిపోతుందని చెప్పేసి అతను తీసుకున్నటువంటి చర్య వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి అమెరికాలో కూడా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి ట్రంప్ నువ్వు యుద్ధాన్ని ఆపు అని చెప్పేశారు. అలాగే ప్రపంచ శాంతి కావాలని కోరారు. అందులో భాగంగానే వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి కొలని మద్య పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతల అవగాహన కల్పించేందుకు గురువారం సాయంత్రం స్థానిక వై జంక్షన్ నుండి ఆనం కళా కేంద్రం వద్ద గల సుబ్రహ్మణ్య మైదానం వరకు ఎక్సైజ్ అంగన్వాడీ పోలీసు విద్యార్థులతో కలిసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ వి ప్రశాంతి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం పట్టణ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కాలినడకన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని తెలిపారు. మద్య పదార్థాల వ్యతిరేక ర్యాలీ ముఖ్య ఉద్దేశం మత్తుకి దూరంగా ఉండాలి అనే సంకేతం ప్రజల్లోకి పంపడమని తెలిపారు. రాబోయే తరాల వారిని మనం ఈ మత్తు పదార్థాల మహమ్మారి నుండి కాపాడుకోవాలంటే గ్రామ, జిల్లా స్థాయి నుండి వీటిపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించక ప్రతి పౌరుడు తన భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ఒక మార్గంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల వారి భాగస్వామ్యంతో ఈరోజు భారీ స్థాయిలో ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం చివరన మంత్రి కందుల దుర్గేష్ అందరిచే మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, విద్యా, సాంఘిక సంక్షేమ, పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల జిల్లాధికారులు, సిబ్బంది ఉన్నారు. ఐక్యరాజ్య సమితి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖున ఈ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి మత్తు పదార్థాలని వేడండి, మంచి జీవితాన్ని గడపండి అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రధానంగా మత్తు పదార్థాల యొక్క ఇబ్బంది ఏమిటో, దానికి బానిసలైనటువంటి వారి యొక్క ఆరోగ్య స్థితి ఏ రకంగా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి తెలిసిన అంశాలే. ఎందుకంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ర్యాలీ ద్వారా మనం ప్రపంచానికి మేమందరం కూడా మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉంటామనేటువంటి ప్రతిజ్ఞ చేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి దాని మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనకి దాని యొక్క ఇబ్బంది తెలుసు, చెడు తెలుసు. దాని నుంచి మంచిగా మారటానికి ఎవరైతే దానికి బానిసలయ్యారో వారిని మార్చడానికి, లేకపోతే వాడకుండా ఉండే విధంగా చూడడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద మనం దృష్టి పెడితేనే ఈ ర్యాలీలకు కానీ, ఈ నినాదాలకు కానీ, ఈ ప్రతిజ్ఞలకు కానీ ఒక అర్థం ఉంటుందనేటువంటి మాటని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను మనవి చేస్తా ఉన్నాను, ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఇది అరికట్టబడదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడి వల్ల అరికట్టబడదు.
ఇది అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. సమాజంలో ఉన్నటువంటి ఒక పక్కన రాజకీయ నాయకులు కానివ్వండి, మరో పక్కన వివిధ విభాగాల అధికారులు కానివ్వండి, అందరూ కూడా కన్వర్జెన్స్గా ఏర్పడి ఒక సమైక్య శక్తిగా ఏర్పడి వీటి మీద గ్రామ స్థాయి నుంచి అవేర్నెస్ తీసుకురావడం ఒకటి. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నది అనుకున్నప్పుడు దానికి సంబంధిత అధికారులకి కంప్లైంట్ చేయడం ఒకటి, దాన్ని ఎరాడికేట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఒకటి. ఇవి మూడు మనం చేపట్టగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అన్నిటికంటే ముందు చేయాల్సింది అవేర్నెస్. ఇది కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అంటాం. కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అంటే మనకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో ఆ స్థాయి నుంచి రాష్ట్రంలో 23% భూభాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్థానిక దివాన్ చెరువు అటవీ శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాజమహేంద్రవరంలో అటవీ అకాడమీ శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి 18 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాల్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహ కిషోర్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, వీసీ మరియు ఎండీ, ఏపీఎఫ్డీసీ డాక్టర్ ఆర్పి ఖజూరియా, ఏపీపీసీసీపీఎఫ్ డాక్టర్ రాహుల్ పాడే, ఏపీసీసీఎఫ్ హెచ్ఆర్డి డబ్ల్యూఎల్ మరియు చైర్మన్ బీఓసీ, ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ కాంప డాక్టర్ శాంతిప్రియ పాండే, డైరెక్టర్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డాక్టర్ బి విజయ్ కుమార్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి సర్కిల్ బిఎన్ఎన్ మూర్తి, ఆర్ఎం శ్రీమతి టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాన్ని చాలా సహాయపడుతుంది. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించిన కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ భవన నిర్మాణానికి సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి శాంతిప్రియ పాండే గారికి, రాహుల్ పాండే గారికి, శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఖజూరియా గారికి, అలాగే బిఎన్ఎన్ మూర్తి ఐఎఫ్ఎస్ గారికి, విజయ్ కుమార్ గారికి, మిగతా అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని ఇది సాధించే దిశగా మీరు ముందుకు నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందనలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ఘటన 4.23 కోట్ల నిధులతో పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణం, మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు శంకుస్థాపన. చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలన్నీ మిషన్ వాత్సల్య పరిధిలోకి వెల్లడించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లా యోగట్న గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహించాలి, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కమ్యూనిటీ విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలి, మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.